అండి నమస్కారం. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు చిన్న టాపికేనండి. నా యూట్యూబ్ ఛానల్ కొంచెం చూడండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, వాచ్ ఫర్ మై వీడియో అండి. ఖచ్చితంగా బెల్ లైన్ని క్లిక్ చేయండి ప్లీజ్ అండి. ఈరోజు టాపిక్ దేని గురించి అంటే, డబ్బులు లేకుంటే మనం ఎలా ఉంటాము, డబ్బులు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అనేది చిన్న లాజిక్, జస్ట్ ఫన్ కోసమే. ఓకేనా? బాగా డబ్బులు ఉన్న వాళ్ళ గురించి ఫస్ట్ అందాం. వాళ్ళు అందరిలో ఏడవలేరు, అలానే అందరిలో నవ్వలేరు కూడా, అలానే మళ్ళా గట్టిగా కేకలేరు వేయలేరు వాళ్ళు, మళ్ళా గట్టిగా నవ్వలేరు. మనం ఏదైనా మాట అనాలంటే గట్టిగా అంటాం, ఏదైనా చెప్పాలంటే గట్టిగా అరిచి చెప్తాం. మనం ఏ బస్సు అంటే ఆ బస్సు ఎక్కుతాం, ఏ కారు ఎక్కమంటే ఆ కారు ఎక్కుతాం, ఏ లారీ ఎక్కమంటే ఆ లారీ ఎక్కుతాం, ఆఖరి ట్రైన్ కూడా ఎక్కుతాం. కానీ వాళ్ళు ఎక్కలేరు. మనం ఏ ఫుడ్ అయినా తింటాం, గొడ్డు కారంతో అయినా తింటాం, చికెన్ బిర్యానీతో అయినా తింటాం. ఆల్మోస్ట్ అండి, ఈ దేశంలో ఉన్న ఏ ఫుడ్ అయినా మనం అడ్జస్ట్ అవుతాం, వాళ్ళు అవ్వలేరు. అలానే మనం ఏ పనైనా చేయగలం, ఎలాంటి పనైనా చేయగలం, ఎలా అయినా సంపాదించుకోగలం కష్టపడి కూడా, కానీ వాళ్ళు చేయలేరు. అలానే వాళ్ళు అనుకుంటారు డబ్బులుంటే అన్నీ వస్తాయిలే అని. ఏం రావు, జబ్బులు వస్తాయి. మనకి డబ్బులు లేకపోతే అన్నీ వస్తాయి. అవి ఎలా తెలుసా? డబ్బులు లేవు కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తాం, ఒళ్ళు అలసిపోయిద్ది, ఉన్న బ్యాడ్ మొత్తం శరీరం నుండి చెమట ద్వారా బయటికి వెళ్ళిపోయిద్ది, హెల్తీగా ఉంటాం. బాగా ఎండలో పనిచేస్తాం, 34 డిగ్రీలు ఉన్నా తలకి గుడ్డ కట్టుకొని పనిచేస్తాం, వాళ్ళు చేయలేరు. అలానే మనం ఏ కూరైనా తినగలం, పచ్చడి మెతుకులైనా తినగలం, కానీ వాళ్ళు తినలేరు. మనం ఎలా అయినా ఏ బట్టలైనా వేసుకోగలం, చినిగిన బట్టలైనా వేసుకోగలం, వీలైతే దొరలాంటి బట్టలు కూడా వేసుకోగలం, కానీ ఒక్కరోజు కూడా వాళ్ళు చినిగిన బట్టలు వేసుకోలేరు. మనలాగా వాళ్ళు బయట పానీపూరి తినలేరు, ఎక్కడ పడితే అక్కడ బోండాలు కూడా తినలేరు. ఏదైనా ప్లేస్ నచ్చితే ఆ ప్లేస్కి వెళ్ళి ఒక చిన్న హోటల్లో, చాలా చిన్న గుడిసె లాంటి హోటల్లో వాళ్ళు కూర్చొని తినలేరు, మనం కూర్చొని తింటాం. అలానే మనం తలుచుకుంటే 5 స్టార్ హోటల్లో కూడా తినగలం. మనము ఈరోజు వాడే సోపు దగ్గర నుండి షాంపూ వరకు రూపాయి దగ్గర నుండి కొని 1000 రూపాయల వరకు కొనగలం కదా. కానీ వాళ్ళు రూపాయి షాంపూ కొంటారా? ఉన్నోళ్ళు కొనరే. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఉన్నోళ్ళు మనమా వాళ్ళ? జస్ట్ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, కానీ మన కాడ ప్రపంచమే ఉంది. ప్రపంచంలో ఏమైనా చేయగలం, మనం ఏదైనా చేయగలం, నిజం. ఎలా అయినా ఉండగలం, నచ్చినట్టు ఉండగలం. కానీ ఉన్నోళ్ళు అలా కాదు. ప్రతి ఒక్క దానికి ఇది తింటే ఏమైద్దో, అది తింటే ఏమైద్దో అని సగం భయంతోనే ఉంటారు వాళ్ళు. ఇది తింటే షుగర్ వస్తుందో, అది తింటే బీపీ వస్తుందో అనే భయంతోనే ఉంటారు. మనం అలా కాదు. అరే మామ బతికేది 4 రోజులు, చక్కగా తినేసి పోవాలరా అనే మాదిరిగా ఉంటాం కదా. ఇవన్నీ బట్టి మనమా వాళ్ళ ఉన్నోళ్ళు? భయా మనకు ఆ డబ్బులే లేవు, అన్నీ మన కాడే ఉన్నాయి, ప్రపంచమే మన అరచేతిలో ఉంది, మనం ఏమనుకుంటే అది అవ్వచ్చు. మనము గట్టిగా తలుచుకుంటే ఉన్నోళ్ళం అయిపోతాం. ఎలా అంటావా? కష్టపడితే ఉన్నోళ్ళు అవుతాం. కానీ వాళ్ళు గట్టిగా తలుచుకున్న పేదోడైపోయి మనలాగా సాదాసీదాగా బతకలేడు. కాబట్టి ఎప్పుడు నేను ఉన్నోడిని కాలేదు అని బాధపడకండి. వాళ్ళతో పోల్చుకుంటే అన్నిట్లో మనమే బెటర్. నాకు తెలిసి మనమే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఉన్నోళ్ళ కంటే. ఉన్న మహారాజులు ఏమైనా తింటారు అంటారు పాతకాలంలో, కాదు, వాళ్ళు ఏం తినలేరు.
అన్నీ చిన్న చిన్న స్పూన్తో తినేస్తారు, చాలు అంటారు. మనం అలా కాదు. నే లేని మహారాజులే అన్నీ తింటాం. ఆవకాయలో నెయ్యి వేసుకొని కమ్మగా ఏడి ఏడి అన్నంలో వేసుకొని కమ్మగా తింటాం. కానీ వాళ్ళు తింటారా? ఒక్క ముద్ద కూడా తినలేరు. దీన్ని బట్టి సమాజంలో నేను చెప్పే చిన్న లాజిక్ ఏంటంటే, ఉన్నోళ్ళ కంటే మనమే బెటర్, చాలా బెటర్. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్. వాచ్ ఫర్ మై వీడియో అండి ప్లీజ్.